మహాశివరాత్రి జరుపుకోవడానికి గల అతి ముఖ్యమైన పురాణ కథనాలు ఏమిటంటే లింగోద్భవం. శివుడు ఆది అంతం లేని జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు ఇది. అహంకారాన్ని వీడి పరమాత్మను చేరుకోవాలని ఈ కథ మనకు చెప్తుంది. శివరాత్రి రోజు రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 1 గంట మధ్య లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివపార్వతుల కళ్యాణం హిమాలయాల్లో శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా చాలామంది నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు చాలా శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇది ప్రాపంచిక బంధాల కంటే భక్తితో దైవాన్ని ఎలా పొందాలో మనకు చూపిస్తుంది. మరొక కథ హాలాహల భక్షణం. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తున్నప్పుడు మొదట అమృతం రాలేదు. భయంకరమైన హాలాహలం పుట్టింది, అదే విషం. ఆ విషం లోకాలను దహించి వేస్తుంటే అందరూ భయపడి శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని తానే మింగేశాడు. కానీ ఆ విషం కడుపులోకి వెళ్తే లోపల ఉన్న జీవరాశికి ముప్పు అని పార్వతీదేవి శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ విషం గొంతులోనే ఉండిపోయి శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ విషం వేడికి శివుడు స్పృహ తప్పకుండా దేవతలందరూ రాత్రంతా భజనలు చేస్తూ ఆయన్ని మేల్కొల్పే ఉంచారు. అదే శివరాత్రి. దానినే జాగారం అంటారు. మరొక కథ మన్మథ తారకాసురుడనే రాక్షసుని చంపే కుమారుడు కలగాలని దేవతలు కోరుకుంటారు. అందుకోసం శివుడి తపస్సును భంగం చేయమని మన్మధుడిని పంపిస్తారు. మన్మధుడు శివుడిపై పూలబాణం వేయగా శివుడు ఆగ్రహంతో తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మరొక కథ బిల్వదళం కథ. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. ఒక శివరాత్రి రోజున వేట కోసం అడవికి వెళ్ళాడు. కానీ ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు. చీకటి పడడంతో క్రూర మృగాల భయం వేసి ఒక బిల్వ వృక్షం ఎక్కాడు. ఆకలితో దాహంతో రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. జాగారం చేశాడు, ఉపవాసం చేశాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. చెట్టు మీద కూర్చున్నప్పుడు అడ్డుగా ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేస్తుంటే అవి సరిగ్గా ఆ లింగం మీద పడ్డాయి. తెల్లవారిన తర్వాత అతను చేసిన ఈ పనుల వల్ల అతని పాపాలన్నీ తొలగిపోయి శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకువెళ్ళారు. ఈ కథలు వింటే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. మనలో ఉండే కామ క్రోధ మోహాలనే చెడు గుణాలను జ్ఞానమనే 3వ కంటితో దహించి వేయాలని దీని అర్థం. మహాశివరాత్రి రోజున పుణ్యకాలంలో చేసే పూజలు మరియు శివపురాణం వినడం, జాగరణ, శివధ్యానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. బిడ్డ, ఈరోజు గెలుపు నీది కాకపోవచ్చు, కానీ ఓ రోజు నీ టర్న్ తప్పకొస్తుంది. నేను మాటిస్తున్నా, తదుపరి విజయం నీదే. నీ వెంట నేనున్నాను.